ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 19, 20 తేదీల్లో మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి యొక్క పెద్ద కోరిక ఏది తీరబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి, శ్రీమాత్రే అని కామెంట్ చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి బృహస్పతి. ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఈ ఆగస్టు 19, 20 తేదీల్లో గురువు అయితే అనుకూలంగా ఉన్నాడు. ఈ సమయంలో గోచారం గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీకు ధరపరమైన సమస్యలు తీరిపోతాయి. ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండబోతుంది. ఈ రాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. వీరు కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి వ్యక్తులకు ఇతరులకు సహాయం చేసే విషయంలో అయితే ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా నిజాయితీ పరులు. తల్లిదండ్రుల యొక్క ప్రేమను అయితే వీరు పొందటానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. వీరు తల్లిదండ్రులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి అయితే వీరి జీవితంలో కష్టాలు, నష్టాలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరికి కష్టపడే తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం అనేది చేయరు, కానీ వీరినే కొందరు మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. వీరిలో ఏదైనా సరే సాధించాలన్న తపన అయితే ఎక్కువగా ఉంటుంది. దానికోసం అయితే వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఉన్నంతలోనే లైఫ్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో రకాల కష్టాలను అయితే వీరు ఫేస్ చేస్తూ ఉంటారు. కింద పడి పైకి లేచిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. చిన్నతనం నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి వీరికి. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే పట్టుదల ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు పెద్దలను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. వారి యొక్క మాట వింటూ ఉంటారు. వీరు ఏ పని అయినా నిజాయితీగా చేస్తారు. వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. 10 మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు మేనేజ్మెంట్ రంగంలో బాగా రాణిస్తూ ఉంటారు. సమస్యలను తొందరగా పరిష్కరించే సామర్థ్యం వీరికి ఉంటుంది. వీరు వైద్య రంగంలో కూడా ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి రిస్క్ తీసుకోవడం అంటే భయం అనేది ఉండదు. వీరు సున్నితమైన మనస్తత్వాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు అయితే
దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి దైవం యొక్క తోడు అయితే ఎప్పుడూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు. ఏ పని అయినా సరే 100% పూర్తి చేసే వరకు వీరు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి దూకుడు స్వభావం అనేది ఉండదు. ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు మాత్రం ఆగస్టు 19, 20 తేదీల్లో అయితే మీకు అత్యంత అనుకూలమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు మంచి భవిష్యత్తు, మంచి ప్రణాళికలను మీరు ఏర్పరచుకుంటారు. ఈ సమయంలో అయితే మీకు కొత్త బాధ్యతలు అయితే రాబోతున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు అయితే మీకు దక్కుతాయి. ఉన్నత పదవి కోసం రాజకీయ నాయకులు ప్రయత్నించినట్లు అయితే ఈ సమయంలో మీకు శ్రమ అయితే అధికంగా ఉంటుంది. ఆర్థికంగా మీకు కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఈ 2 రోజులు అయితే మీకు కోర్టు వ్యవహారాల్లో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడైనా మీకు కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే వాటిల్లో మాత్రం మీకు మంచి ఫలితాలు, తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. సోదరి నుండి లేదా సోదరుడి నుండి మంచి విషయం మీరు తెలుసుకుంటారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఎప్పటినుంచో మీరు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఆచితూచి అడుగులు వేయండి. కొత్త వ్యాపారానికి ఇంకా కొద్ది సమయం ఆగడమే మంచిది అనిపిస్తుంది. ఈ సమయంలో మీకు ప్రశాంతంగా మీ జీవితం అనేది ఉండబోతుంది. ఈ సమయంలో మీరు సంబంధం లేని స్త్రీలతో పరిచయాలు మాత్రం పెంచుకోకండి. ఈ సమయం మీకు వివాహ ప్రయత్నాలు అయితే ఎవరైతే చేస్తున్నారో పెద్దవారి అభిప్రాయాలను మీరు గౌరవించండి. గురువు అనుకూలంగా ఉండటం వల్ల పెట్టిన పెట్టుబడుల ద్వారా అధిక లాభాలను చూస్తారు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు. విలువైన వస్తువులను కూడా కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో కుటుంబ సౌఖ్యం మీకు ఉండబోతుంది. లోన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి. మానసిక ఒత్తిడి నుండి మీరు బయటపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఇంకా మీరు కొనసాగించండి. సంతానం కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి మాత్రం మీరు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితంలో ఈ సమయంలో మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఒక్కొక్క సమస్య మీకు తీరే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపారంలో ఉన్నవారు మంచి లాభాలను చూసే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రయత్నాలు చేయండి. మీ శ్రమకు మించిన ఫలితాలు మీరు పొందుతారు. వృత్తి వ్యాపారంలో మీరు రాణిస్తారు. పెట్టిన పెట్టుబడుల ద్వారా కూడా మీరు అధిక మొత్తంలో లాభాలు చూస్తారు. ఈ సమయంలో కుటుంబం యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తుంది. మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మీకున్న సమస్యలు తొలగిపోయి మీకు అభివృద్ధులు అని జరిగేవి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఈ సమయంలో గురువు బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల చేసే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.